నవనిర్మాణ దీక్ష నిర్వహణపై కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వారికి వివరించారు. జూన్ 8న నిర్వహించే మహాసంకల్పం పైన స్పష్టత ఇచ్చారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళకి వాయిస్ ఉన్న దగ్గర ఇక్కడ సెక్రటరీలో మాత్రం ఉన్నారు. జిల్లాలో కడప ఇది ఓకే. శ్రీకాకుళం శ్రీకాకుళం sir. Good evening, sir. You are able to hear me? Yes, sir. Okay. అయితే దీన్ని బట్టి మెజారిటీ ఇంటున్నారు కాబట్టి కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చే లోపల వాళ్ళు వీడియో కనెక్ట్ చేస్తారు. మనం ముందుకు పోదాం. 3వ తారీఖున మనం విభజన చేసిన విధానం, అశాస్త్రీయంగా చేసిన విభజన, అదే మరిగా ఆ రోజు ఏమేం జరిగిందో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడం. ఆందోళనలు జరిగాయి మొత్తం రాష్ట్రం అంతా. ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఏ విధంగా ప్రవర్తించారు, ఢిల్లీలో చేసిన ప్రసహనం, అయినా కూడా ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా మనం ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా నేను చెప్పిన విషయాలన్నీ చర్చించి దాని ప్రభావం ఏదైతే ఆ రోజు ప్రజలు ఊహించారో దానికంటే ఎక్కువ ఉంది. ఆ విషయాలు కూడా మనం ఒకసారి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆదాయం సౌత్ ఇండియాలో ఎక్కడున్నాం, ఈరోజు సౌత్ ఇండియాలో చూస్తే తలసరి ఆదాయం మంది 1,07,000 కోట్లు, తెలంగాణ 1,43,000 కోట్లు, కర్ణాటక 1,45,000 కోట్లు, తమిళనాడు 1,50,000 కోట్లు. అంటే మనం చేయని తప్పుకు మన మీద పనిష్మెంట్ వేసే పరిస్థితికి వచ్చారు.